ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాత్రి అక్కడే నివాసంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పులివెందులోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరవుతారు. తర్వాత బ్రాహ్మణపల్లి గ్రామానికి చేరుకొని అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పులివెందులలో పర్యటించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకోనున్నారు. అనంతరం రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాత్రి అక్కడే నివాసంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు పులివెందులోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఒక వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత బ్రాహ్మణపల్లి గ్రామానికి చేరుకొని అరటి తోటలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, వైఎస్ జగన్ 3 రోజుల పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో పూర్తిస్థాయి అయితే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అయితే పులివెందుల పర్యటన ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి కడప జిల్లా పర్యటనలో భాగంగా 3 రోజుల పాటు పులివెందులలో అయితే పర్యటించనున్నారు. అయితే మొత్తానికి నేడు మధ్యాహ్నం ప్రజలతో మమేకం కానున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది. అయితే రేపటి సంగతి చూస్తే రేపు విషయం అయితే ఏదైతే బ్రాహ్మణపల్లిలోని అరటి పంటలకు సంబంధించి రైతులు పడుతున్న కష్టాలకు కావచ్చు, అదే విధంగా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారిపైన కూడా సమీక్ష సమావేశం కూడా ఉంటుందని కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం 3 రోజుల పాటు అయితే పులివెందులలో అయితే పర్యటిస్తున్నారు. అయితే ఈ నెల 25 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరేసి అదేవిధంగా 3:50 నిమిషాలకి పులివెందులలోని బాక్రాపేట హెలిప్యాడ్ వద్ద అయితే ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బాక్రాపేట సమీపంలో ఉన్నటువంటి తమ క్యాంపు కార్యాలయానికి వెళ్లడం జరుగుతుంది. అయితే క్యాంపు కార్యాలయంలో 4 గంటల నుంచి 7 గంటల వరకు అయితే ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలతో కూడా మమేకమై అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకొని అదేవిధంగా ప్రజా దర్బార్లోనే కార్యక్రమంలో పూర్తిస్థాయి అయితే ప్రజలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా పూర్తిస్థాయి అయితే సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం అక్కడి నుంచి వెళ్ళేసి బాక్రాపేట తమ వెళ్ళేసి అయితే బస ఉన్నసరి కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి 2వ రోజు చూస్తే 26వ తేదీ ఉదయం 45 నిమిషాలకి నివాసం నుంచి బయలుదేరేసి పూర్తిస్థాయి అయితే వాసవి ఫంక్షన్ హాల్ దగ్గర అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒక వివాహ కార్యక్రమంలో కూడా అతను పాల్గొనే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి వివాహం అనంతరం కూడా బ్రాహ్మణపల్లిలోనే అరటి తోట సంబంధించి కావచ్చు, అదేవిధంగా అరటి రైతులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అదేవిధంగా పంటలు కూడా పరిశీలించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా 27వ తేదీకి సంబంధించి పూర్తిగా అయితే ఎవరైతే పార్టీలో అకార్డికాలు పనిచేస్తూ అదేవిధంగా రామలింగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అకాల మరణం చెందడం జరిగింది. అయితే అతని కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి కూడా ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే పూర్తిస్థాయి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు ఏదైతే టూర్ ఉందో ఈ కడప జిల్లాలో పర్యటన ఉందో ఈ యొక్క పర్యటనలో భాగంగానే పూర్తిస్థాయి అయితే అటు ఆ ప్రజలతో కావచ్చు, అదేవిధంగా వివాహం సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తిస్థాయి అయితే అరటి రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా వారిని అడిగి తెలుసుకొని అదేవిధంగా
రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క అర్జీ రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామంటే ఒక భరోసా కల్పిస్తానన్న సంగతి కూడా మనకు తెలుస్తుంది మనోజ్. అలాగే కృష్ణ, బ్రాహ్మణపల్లి, లింగాల, బాక్రాపేట పర్యటనలో వైఎస్ జగన్ తో పాటు నాయకులు ఎవరెవరు వెళ్లే అవకాశం ఉందంటారు? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సతీష్ రెడ్డి, అదేవిధంగా జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ సుధా, ఎమ్మెల్యే సుధా, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి కూడా పాల్గొనే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది మనోజ్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.